హన్మకొండ జిల్లాలోని రామ్నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఇంటిని సిఐటియు నేతలు ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో సిఐటియు నేతలను సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. హన్మకొండ జిల్లాలోని రామ్నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఇంటిని సిఐటియు నేతలు ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో సిఐటియు నేతలను సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇటు మధ్యాహ్న భోజన పథక దాంట్లో కార్మికులు సిఐటి నాయకులతో కలిసి హన్మకొండలోని రామ్నగర్ లో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇంటిని ఈ రోజు ఉదయం ముట్టడించారు. కొండా సురేఖ బయటికి రావాలి, మంత్రి బయటికి రావాలి, హామీ ఇవ్వాలి, అనేక సమస్యలతో సతమతం అవుతూ ఒక పక్క ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా అప్పులు చేసి మరి మేము 1995 సంవత్సరం నుంచి కూడా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నాము. నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఒక పక్క బిల్లులు ఇవ్వకపోయినా తక్కువ రేట్లు ఇచ్చినప్పటికీ కూడా మేము అనేక ఇబ్బందులు పడుతూ ఈ యొక్క పథకానికి మేము పనిచేశాము. ఇప్పుడు ప్రభుత్వం అక్షయ పాత్రకు ఇవ్వాలని నిర్ణయించుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇటు సిఐటియు నాయకులు, ఇటు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఇంటిని ముట్టడించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఇటు సుబేదారి పోలీసులు సిఐటియు నాయకులను మధ్యాహ్న భోజన కార్మికులను అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మాకేమున్నది ఆధారం? మాకున్న ఆధారం పోయింది.